శశికళ తమిళనాడు ముఖ్యమంత్రి కాబోతున్నారు. అదే జరిగితే అన్నాడీఎంకే మూడు ముక్కలయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇవాళ జరిగే అన్నాడీఎంకే సమావేశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. చిన్నమ్మను సీఎంగా ఎన్నుకుంటే పన్నీర్ సెల్వం ఏం చేస్తారు? జయ మేనకోడలు దీప వ్యూహం ఏంటి? నేడు తేలిపోయే అవకాశం ఉంది. జయ మరణం తర్వాత సైలెంట్గా పార్టీపై పట్టు సాధించారు శశికళ. ముఖ్యమంత్రి పన్నీరు సెల్వాన్ని ఉత్సవ విగ్రహంలాగా మార్చేశారని ఆమెపై విమర్శలుచ్చాయి. డిసెంబర్ 5వ తేదీన జయలలిత చనిపోయిన తరువాత అన్నాడీఎంకేలో గ్రూప్ రాజకీయాలు జోరందుకున్నాయి. నెల రోజుల్లోపే శశికళకు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. అమ్మ స్థానం చిన్నమ్మదే అని ఆ పార్టీ వర్గాలు ఆనాడే ముక్త కంఠంతో చెప్పాయి. ప్రస్తుతానికి తమిళనాడు ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం కొనసాగుతున్నప్పటికీ ఆయన తాత్కాలికమేనంటూ కొందరు కేబినెట్ మంత్రులు కూడా వ్యాఖ్యానించి అప్పట్లో సంచలనం రేపారు. ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం ఉన్నప్పటికీ కేబినెట్ అంతా దాదాపు చిన్నమ్మ చేతుల్లోకి వెళ్లిపోయిందంటూ అక్కడి రాజకీయ పరిణామాలు చెబుతున్నాయి. అధికార వర్గంలో కూడా అమ్మకు నమ్మకస్తులు ఒక్కొక్కరే తప్పుకుంటున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించిన రామ్మోహన్ రావు కూడా ఐటీ దాడుల తర్వాత పదవి కోల్పోయారు. తాజాగా సీఎంఓలో సలహాదారైన షీలా బాలకృష్ణన్తో పాటు మరో ఇద్దరు అధికారులు కూడా గుడ్ బై చెప్పారు. వారి రాజీనామాలకు వెంటనే ఆమోదం లభించింది. చిన్నమ్మ తన పదవిని లాగేసుకుంటే ప్రస్తుత ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఏం చేస్తారు? శశికళ క్యాబినెట్లో మంత్రిగా ఉంటారా, లేక రాజీనామా చేసి పార్టీలో కొనసాగుతారా? ఇవన్నీ కాకుంటే అన్నాడీఎంకేకి గుడ్ బై చెప్పి ఇతర పార్టీలో చేరుతారా అన్నదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మొత్తానికి జయలలితకు వీర విధేయుడిగా ముద్రపడిన పన్నీర్ సెల్వం కార్యాచరణ ప్రణాళిక ప్రాధాన్యం సంతరించుకుంటోంది. పన్నీర్ సెల్వంకు కేంద్రం అండదండలు పుష్కలంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. తనను కాదని బీజేపీ నేతలతో పన్నీర్ సెల్వం సన్నిహితంగా మెలగడంపై కూడా శశికళ ఆగ్రహంతో ఉన్నట్టుగా సమాచారం. శశికళ ముఖ్యమంత్రి అయితే జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ ఏం చేస్తారు అన్నది తమిళనాడులో హాట్ టాపిక్ అయింది. దీప ఇప్పటికే రాజకీయ అరంగేట్రం చేయడానికి సిద్ధం చేశారు. జయలలిత జయంతి అయిన ఫిబ్రవరి 24న తన రాజకీయ కార్యాచరణ ప్రకటిస్తానని దీప ఇదివరకే ప్రకటించారు. అయితే అన్నాడీఎంకేలోని శశికళ వ్యతిరేక వర్గమంతా దీపకు మద్దతుగా నిలుస్తారా అన్నది హాట్ టాపిక్గా మారింది. ఇప్పటికే జయలలితకు వ్యతిరేకంగా ఉన్న కొంతమంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు దీపతో సమావేశమయ్యారు. మొత్తానికి శశికళ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తే తమిళనాట రాజకీయాల్లో చాలా మార్పులు వస్తాయని చెబుతున్నారు. మారుతున్న తమిళనాడు రాజకీయ పరిస్థితులపై మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, ఇవాళ జరగనున్న అన్నాడీఎంకే ఎమ్మెల్యేల అత్యవసర సమావేశంపై తమిళ రాజకీయ పార్టీలతో పాటు అన్నాడీఎంకేలో ఉన్నటువంటి కార్యకర్తలు కూడా చాలా ఆసక్తిగా గమనిస్తూ ఉన్నారు. ఇవాళ సమావేశంలో శశికళను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోబోతున్నారని దాదాపు ఇది నిర్ణయం జరిగిపోయిందని కూడా ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో సమావేశంలో అదే కనుక జరిగితే 1-2 రోజుల్లోనే శశికళ సీఎం గా కూడా ప్రమాణ స్వీకారం చేసేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే అంశంపై కూడా ఇవాళ చర్చకు వచ్చి ఒక నిర్ణయం జరిగేటువంటి అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకు వచ్చినటువంటి ఏదైతే ఆర్కే నగర్, గతంలో జయలలిత ప్రాతినిధ్యం వచ్చిన ఆర్కే నగర్ లో పోటీ చేయాలని ముందుగా భావించినప్పటికీ అక్కడ ఉన్నటువంటి వ్యతిరేకత కావచ్చు, ఇతరత్ర కారణాల వల్ల ఇప్పుడు సొంత జిల్లా తేని వైపు కూడా చూస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే మొత్తం మీద ఒక నిర్ణయం అయితే జరిగేటువంటి అవకాశం. అయితే ఇవన్నీ జరిగిన తర్వాత శశికళ వ్యతిరేక వర్గం అంటూ ఒకటి లోపల రగిలిపోతోంది. బయటకు మాత్రం అందరి ఎమ్మెల్యేలతో పాటు ఈ శశికళను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకునేందుకు అంగీకారం తెలిపినప్పటికీ లోపల మాత్రం ప్రయత్నాలు చేసేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదని విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే పన్నీర్ సెల్వం అందరి నుంచి కూడా మంచి అండదండలు ఉన్నటువంటి వ్యక్తి, అతనిపైన ఎటువంటి వ్యతిరేకత లేదు. ఇలాంటి నేపథ్యంలో ఇంత తొందరగా హడావడిగా 2 నెలల వ్యవధిలోనే పన్నీర్ సెల్వం దించి ముఖ్యమంత్రి అవ్వాల్సిన అవసరం ఏముందనేటువంటి వాదన కూడా వినబడుతుంటే, ముఖ్యమంత్రి ఇటీవల కాలంలో కేంద్రంతో వ్యవహరిస్తున్నటువంటి తీరు కావచ్చు, అతను కొన్ని కీలకమైనటువంటి సమస్యలతో వాటిని పరిష్కరించడం కావచ్చు, ఈ దూకుడుకి ఇప్పుడు గనక కళ్యం వేయలేకపోతే ఆ తర్వాత అది సాధ్యం కాదనేటువంటి మాట చిన్నమ్మ వర్గం చెప్తుంటే, ఇప్పుడే సీఎం పీఠాన్ని చేజిక్కించుకోవాలనేటువంటి
ఆలోచనతో ఇవాళ సమావేశానికి వెళ్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే మొత్తం మీద చూడాలి, ఇవాళ సమావేశంలో జరిగేటువంటి నిర్ణయం తర్వాత కొన్ని మార్పులు అయితే ఖచ్చితంగా జరిగేటువంటి అవకాశం అయితే ఉంది. ఎస్ మురళి, ఒకవేళ శశికళ తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తే అన్నాడీఎంకే 3 ముక్కలు అయిపోయే అవకాశం ఉంటుందని కూడా విశ్లేషకులు చెప్తున్నారు. దీనిపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఖచ్చితంగా ఇప్పటికిప్పుడైతే అలాంటి సమావేశం, అలాంటి పరిస్థితి, అలాంటి వ్యతిరేకత అయితే ఉన్నటువంటి వచ్చేటువంటి అవకాశం లేదు. కానీ కొన్ని నిర్ణయాలు తీసుకున్నటువంటి సమయంలో ఆ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ఏదైతే ప్రభుత్వం తరపున శశికళ కొన్ని నిర్ణయాలు తీసుకుంటే వాటిని వ్యతిరేకిస్తూ కొంత వాదనలు అయితే జరిగేటువంటి, ఆ తర్వాత కొంత ఇబ్బందులు అయితే ఖచ్చితంగా కూడా శశికళ ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ప్రజల్లో పూర్తిగా కూడా శశికళ అంటే వ్యతిరేకత ఉంది. మొన్న జరిగినటువంటి జల్లికట్టు ఉద్యమం చూసినప్పుడు ఎక్కడా కూడా పన్నీర్ సెల్వంకు వ్యతిరేకంగా ఎక్కడా కూడా ప్రజలు ఆగ్రహించినటువంటి సందర్భాలు ఎక్కడా లేవు. కేవలం కేంద్రాన్ని లేకపోతే తమకున్నటువంటి సాంప్రదాయాలపైన కూడా వారంతా కూడా ఆందోళన కార్యక్రమాలు చేపడితే రేపటి రోజుల్లో ఏదైనా ఇట్లాంటి సమస్యలు తలెత్తినప్పుడు పూర్తిగా కూడా శశికళని టార్గెట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఏదైతే అసమ్మతి వర్గం ఉందో వీరంతా కూడా శశికళని టార్గెట్ చేస్తూ కొంత ఇబ్బంది పెట్టే పరిస్థితులు అయితే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఉంటాయని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ మురళి. శశికళ తమిళనాడు ముఖ్యమంత్రి కాబోతున్నారు. అదే జరిగితే అన్నాడీఎంకే 3 ముక్కలయ్యే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇవాళ జరిగే అన్నాడీఎంకే సమావేశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. చిన్నమ్మను ముఖ్యమంత్రిగా ఎన్నుకుంటే పన్నీర్ సెల్వం ఏం చేస్తారు? జయ మేనకోడలు దీప వ్యూహం ఏంటి? ఈరోజు తేలిపోయే అవకాశం ఉంది. జయ మరణం తర్వాత సైలెంట్గా పార్టీపై పట్టు సాధించారు శశికళ. ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వాన్ని ఉత్సవ విగ్రహంలాగా మార్చేశారని ఆమెపై విమర్శలున్నాయి. డిసెంబర్ 5వ తేదీన జయలలిత చనిపోయిన తరువాత అన్నాడీఎంకేలో గ్రూప్ రాజకీయాలు జోరందుకున్నాయి. నెల రోజుల్లోపే శశికళకు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. అమ్మ స్థానం చిన్నమ్మదే అని ఆ పార్టీ వర్గాలు ఆనాడే ముక్త కంఠంతో చెప్పాయి. ప్రస్తుతానికి తమిళనాడు ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం కొనసాగుతున్నప్పటికీ ఆయన తాత్కాలికమేనంటూ కొందరు కేబినెట్ మంత్రులు కూడా వ్యాఖ్యానించి అప్పట్లో సంచలనం రేపారు. ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వం ఉన్నప్పటికీ కేబినెట్ అంతా దాదాపు చిన్నమ్మ చేతుల్లోకి వెళ్ళిపోయిందంటూ అక్కడి రాజకీయ పరిణామాలు చెబుతున్నాయి. అధికార వర్గంలో కూడా అమ్మకు నమ్మకస్తులు ఒక్కొక్కరే తప్పుకుంటున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించిన రామ్మోహన్ రావు కూడా ఐటీ దాడుల తర్వాత పదవి కోల్పోయారు. తాజాగా సీఎంఓలో సలహాదారు అయిన షీలా బాలకృష్ణన్తో పాటు మరో 2 అధికారులు కూడా గుడ్ బై చెప్పారు. వారి రాజీనామాలకు వెంటనే ఆమోదం లభించింది. చిన్నమ్మ తన పదవిని లాగేసుకుంటే ప్రస్తుత ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఏం చేస్తారు? శశికళ క్యాబినెట్లో మంత్రిగా ఉంటారా, లేక రాజీనామా చేసి పార్టీలో కొనసాగుతారా? ఇవన్నీ కాకుంటే అన్నాడీఎంకేకి గుడ్ బై చెప్పి ఇతర పార్టీలో చేరుతారా అన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి జయలలితకు వీర విధేయుడిగా ముద్రపడిన పన్నీర్ సెల్వం కార్యాచరణ ప్రణాళిక ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. పన్నీర్ సెల్వంకు కేంద్రం అండదండలు పుష్కలంగా ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. తనను కాదని బీజేపీ నేతలతో పన్నీర్ సెల్వం సన్నిహితంగా మెలగడంపై కూడా శశికళ ఆగ్రహంతో ఉన్నట్టుగా సమాచారం. శశికళ ముఖ్యమంత్రి అయితే జయలలిత మేనకోడలు దీప ఏం చేస్తారు అన్నది తమిళనాడులో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. దీప ఇప్పటికే రాజకీయ అరంగేట్రం చేయడానికి సిద్ధమయ్యారు. జయలలిత జయంతి అయిన ఫిబ్రవరి 24న తన రాజకీయ కార్యాచరణ ప్రకటిస్తానని దీప ఇదివరకే ప్రకటించారు. అయితే అన్నాడీఎంకేలోని శశికళ వ్యతిరేక వర్గమంతా దీపకు మద్దతుగా నిలుస్తారా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇప్పటికే శశికళకు వ్యతిరేకంగా ఉన్న కొంతమంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు దీపతో సమావేశమయ్యారు. మొత్తానికి శశికళ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తే తమిళనాట రాజకీయాల్లో చాలా మార్పులు వస్తాయని చెబుతున్నారు.